శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం 13గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగం ఒక్కసారి చెప్పుకున్నాం. ఇక్కడ ఏ రకమైన శబ్దాన్ని కూడా అంగీకరించాలన్నా ఆ శబ్దం యొక్క జగత్తు కారణమని మీరు అంటున్న శబ్దం యొక్క స్వరూపం ఏమిటని, ఇక్కడ స్ఫోటకమైన శబ్దముని అని స్ఫోటక రూపమైన శబ్దమును అని వైయాకరణుడు అంటున్నాడు. అంటే వర్ణాలే శబ్దం అనే పక్షంలో వర్ణాలు పుట్టి వెంటనే నశిస్తుంటాయి కాబట్టి ఒక నిత్యమైన శబ్దం దేవాదులు పుట్టారని చెప్పటం ఒక యుక్తం కాదు. ఇక్కడ ప్రతి ఉచ్చారణలో కూడా ప్రతి ఒక్కరు కూడా వేరువేరుగా చెప్పటం కనబడుతుంది కాబట్టి వర్ణాలు ఒకటి పుట్టి నశిస్తుంటాయని అంగీకరించాలి. అది యుక్తమే కదా. మనిషి కనబడకపోయినా కూడా చదువుచున్నది దేవదత్తుడు అని ఒక అధ్యయనం ధ్వని వినటం చేతనే ఆ విశిష్ట వ్యక్తి యొక్క గురించి మనకు తెలుస్తుంది కదా. దేవదత్తుడు చదివిన వర్ణాలు అతను చదివింది వేరు, యజ్ఞదత్తుడు ఉచ్చరించినవి కూడా ఇట్లా అతను చదివింది వేరు ఇతను చదివింది వేరని మనకి ఒక జ్ఞానం అయితే కలుగుతుంది కదా. అదైతే భ్రాంతి కాదు కదా. ఇక్కడ ఒక వర్ణాలన్నీ కూడా ఒక వరుసలో ఉంటాయి. ఒక రెండో వర్ణం ఉచ్చరించే సమయానికి మొదటి వర్ణం నశిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ చదువుతున్నాం, ఇట్లే ఇది చదివేటప్పటికి ముందుది అయిపోయినట్టు అవుద్ది కదా. ఇట్లా తర్వాతి వర్ణాల విషయంలో కూడా చివరి వర్ణం ఉచ్చరించేసరికి మొదటి వర్ణాలు ఏమి ఉండవు కదా. అలాంటప్పుడు ఒక వర్ణ సముదాయ జ్ఞానం ఎలా కలుగుతుందని ఇక్కడ ఒక భావంగా చెప్తున్నారు. దానికి ప్రశ్న, ఇక్కడ పూర్వ వర్ణాలు కూడా ఉచ్చరించేటప్పటికి ముందు నశించిపోయినా కూడా ముందు ఉచ్చరించిన పూర్వ వర్ణాల యొక్క మనకి జ్ఞానం కలుగుతుంది కదా. ఆ సంస్కారంతో ఒకటి చివరి వర్ణం వరకు ఒక అర్థ జ్ఞానాన్ని మనకు అర్థం ఒక ముందు నుంచి చదివిన దాన్ని బట్టి ముందుది కూడా ఒక దాన్ని బట్టి ఇది కూడా తెలుసుకుని ఒక అర్థంగా మనకు తెలుస్తుంది కదా. ఇక్కడ దాని గురించి మళ్ళీ ఒక వివరంగా చెప్తున్నారు. ఒక వస్తువుని చూడగానే దాన్ని వినగానే అది పలానాదని ఒక జ్ఞానం కలుగుతుంది కదా. తర్వాత కొంతకాలం పాటు ఆ జ్ఞానం మన సంస్కారంలో మనసులో ఉండిపోతుంది కదా. దీన్నే వాసన అని పేరు దీనికే. అట్లా ఆ వాసనల వల్ల మనం చూసింది వినింది కూడా అదా అని ఒక స్మృతి కలుగుతుంది కదా. మనం వింటూ వెళ్తూ ఉంటే మొదటి వర్ణం చదువుతున్నది, చివరి వర్ణం వచ్చేసరికి అది ఆ వర్ణాలన్నీ నశించినా కూడా ఆ సంస్కారం అనేది మన మనసులో ఉండిపోతుంది కదా. మొదట విన్నది కూడా ఆ సంస్కారంతో మనం అంతిమంగా అదంతా కూడా ఒక జ్ఞానంగా ఒక అర్థబోధ మనకి అర్థమయ్యి ఒక బోధ కలిగిస్తుంది కదా అంటున్నారు. మళ్ళీ దీనికి సమాధానంగా అది అలా అంటాం కూడా యుక్తం కాదు. ఎందుకంటే ఒక శబ్దం వల్ల ఆ అర్థాన్ని బోధించాలంటే ఆ శబ్దానికి ఉన్న అర్థం దానికి రెండింటికి అర్థం సంబంధం ఉన్నట్లు ముందే తెలియాలి మనకి. అది తెలిస్తేనే మనకి ఇప్పుడు అది ఆవు అనే విన్నాం అనుకో, అది ఆవు అని మనం చూసి ఒక అర్థం మనకు తెలిస్తేనే కదా మనకి ఆ అర్థం తెలిసేదని. ఇట్లా ఈ విధంగా అర్థంతో సంబంధం ఉందని తెలిసి ఆ శబ్దం తెలిస్తేనే అది ధూమాదికం వలె అర్థాన్ని గ్రహింప చేస్తుంది. అక్కడ అగ్ని రగులుతుంది అనుకో, రగులుతున్నప్పుడు అక్కడ పొగ వచ్చింది వెలుగు వచ్చింది అని చూసి అది అక్కడ అగ్నితోటి మనకు దోమాదాలు అది మనకు అదేంటో అర్థమైతేనే కదా అక్కడ అమ్మో అగ్ని ఉంది అగ్ని వస్తుందని అర్థమయ్యేదని అట్లా చెప్తున్నాడు అనమాట. అంటే ఆ పొగకి ఆ దోమానికి అగ్నితో ఒక నియమితమైన సంబంధం ఉందని తెలిసిన వానికి అక్కడ ఎక్కడైనా కూడా దోమ జ్ఞానం కలగానే అగ్ని జ్ఞానం కలుగుతుంది. అక్కడ ఏదైనా పొగ వచ్చిందంటే అగ్ని ఉంది అని తెలుస్తుంది. అక్కడ దోమ జ్ఞానం లేకపోతే అక్కడ అగ్ని ఉందని అగ్ని జ్ఞానం కలగదు కదా. అట్లే ఆ శబ్దం యొక్క జ్ఞానం మనకు తెలిస్తేనే ఒక అర్థ జ్ఞానం కలుగుతుంది. అదేంటో తెలిస్తేనే కదా మనకు అర్థ జ్ఞానం కలుగుతుంది అని భావం చెప్పేది అన్నట భాగంలో. దానికి అనుగుణంగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నచేతి పదంలోని లేదా వాక్యంలోని పూర్వ వర్ణాలన్నీ పుట్టి నశించి చివర వర్ణం యొక్క అనుభవం కలిగేటప్పటికి
ఆ చివరి వర్ణం జ్ఞానం మాత్రమే కలుగుతుంది. పూర్వ వర్ణాల సంస్కారంతో కూడి చివరి వర్ణం యొక్క జ్ఞానం కలగటం లేదు. ఎందువల్ల అనగా చివరి వర్ణం ప్రత్యక్షమే అయినా సంస్కారాలు అప్రత్యక్షాలు కదా. అందుచేత పూర్వ వర్ణ సంస్కార సహకృతమైన ఒక అంత్యవర్ణం ప్రత్యక్షం అవుతుంది. దాని చేత అర్ధజ్ఞానం కలుగుతుందని చెప్పడం కుదరదు. ప్రశ్న: కార్యేతి స్మృతి అనే కార్యం చేత ఊహించబడిన సంస్కారాలతో కూడిన అంత్యవర్ణం అర్థాన్ని గ్రహింపచేస్తుంది అని అంటే, అనగా సంస్కారాలు ప్రత్యక్షం కాకపోయినా సంస్కారాల వల్ల పూర్వ వర్ణాల స్మరణం కలుగుతుంది. కానీ ఆ స్మరణాన్ని బట్టి సంస్కారాలున్నట్టు అనుమానం చేత తెలుసుకొనవచ్చును. అలాంటి అనుమితాలైన సంస్కారాలతో కూడిన అంత్యవర్ణం యొక్క జ్ఞానం అర్థబోధ కలిగిస్తుంది అని అంటే సమాధానం అది కుదరదు. సంస్కార కార్యమైన స్మరణం కూడా క్రమవర్తియే కదా. అనగా సంస్కారం వల్ల స్మృతులు కూడా అంత్యాక్షర జ్ఞానం తరువాతనే కలుగుతాయి. ఆ స్మృతులలో కూడా ముందు మొదటి అక్షరం స్మృతి, తర్వాత రెండవ అక్షరం స్మృతి ఇత్యాది విధంగా ఉంటుంది. అందుచేత అన్ని వర్ణాలు ఒక్క మాటు బుద్ధ్యారూఢాలవటం అనేది కుదరదు. అప్పుడు శబ్దజ్ఞానం లేకుండా అర్ధజ్ఞానం ఎలా కలుగుతుందని భావం. తస్మాదితి అందువల్ల శబ్దమనగా స్ఫోటమే. అది ఒక్కొక్క వర్ణం యొక్క జ్ఞానం చేత ఉంచబడిన సంస్కారములు బీజంగా కలది. అంత్యవర్ణ జ్ఞానం చేత కలిగిన పరిపాకం కలది అయిన చిత్తంలో ఇది ఒక్కటి అనే జ్ఞానానికి విషయంగా చట్టున భాషిస్తుంది. ఇది ఒక పదము, ఒక వాక్యము అని ఒకటి అనే జ్ఞానం వర్ణాలను కూర్చిన స్మృతి కాదు. వర్ణాలు అనేకములు కాబట్టి ఒకటి అనే జ్ఞానం వాటి విషయంలో కుదరదు. ఇది ఒక్కటి అనిపించే ఆ పదం లేదా వాక్యం వేరు పురుషులు ఉచ్చరించిన ఒకటిగానే గుర్తించబడుతుంది. అనగా ఒక పదాన్ని లేక వాక్యాన్ని నలుగురు వేరువేరుగా ఉచ్చరించినా కూడా ఈ పదమే లేదా ఆ వాక్యమే నలుగురు ఉచ్చరించారనే ప్రతీది కలుగుతుంది. కానీ నలుగురు 4 పదాలు లేదా 4 వాక్యాలు ఉచ్చరించారు అనే ప్రతీది కలగడం లేదు. అందుచేత స్ఫోట నిత్యం భేద జ్ఞానం అనగా ఇది దేవదత్తుడుచ్చరించిన వాక్యం, ఇది యజ్ఞదత్తుడు ఉచ్చరించిన ఇత్యాది భేదబుద్ధి వర్ణ విషయమైనది, వర్ణాలకు సంబంధించినది. అందుచేత స్ఫోట రూపకమైన అర్ధబోధకమైన నిత్య శబ్దం నుండి క్రియ, కారక, ఫల లక్షణమైన అర్థమైన శబ్దార్థమైన జగత్తు పుట్టుచున్నది. జగత్ అనగా ఏవేవో పనులు, ఆ పనులకు కావలసిన కర్త, కర్మ, కరణాధికారకాలు, ఫలం ఇవే అని అర్థం. దీన్ని ఒకసారి వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. ఏదైనా సరే పదం గాని వాక్యం గాని వింటే వాటన్నిటి గురించి చివరి వర్ణం వరకు ఒక అనుభవ జ్ఞానం కలిగేటప్పటికే ఆ చివరి వర్ణ జ్ఞానం మాత్రమే కలుగుతుంది. అది మొత్తం వింటేనే ఒక జ్ఞానం మాత్రం కలుగుతుంది. ఇక్కడ పూర్వ అన్ని సంస్కారంతో కూడి ఇక్కడ చివరి వర్ణం యొక్క జ్ఞానం ఒకటే కలగట్లేదు, ముందు అన్ని కలుగుతున్నాయి కదా. ఎందువల్లంటే ప్రత్యక్షమైన కూడా సంస్కారాలు అవన్నీ కూడా పూర్వ సంస్కారం అన్ని కూడా ఒక అంత్యవర్ణం అన్నిటిలోనూ ఒక ప్రత్యక్షం అవుతుంది కాబట్టి దాని చేత ఒక అర్ధజ్ఞానం కలుగుతుంది. అన్నిట్లోనూ ఒకటే, అన్ని వింటేనే అర్థం అవుద్దని స్మృతి అనే కార్యం చేత ఊహించబడి సంస్కారం అనేది ఒక అర్థాన్ని గ్రహింపచేస్తుంది. ఆ సంస్కారాలన్నీ ప్రత్యక్షంగా ఉండకపోయినా కూడా ఆ పూర్వన అన్ని స్మరణ కలుగుతుంది కాబట్టి ఆ స్మరణాన్ని బట్టి ఒక సంస్కారాలు ఉన్నాయి కోసం అని అనుమానం చేత తెలుసుకోవచ్చు. అలాంటి సంస్కారాలన్నీ కూడా ఒక జ్ఞానం అనేది ఒక జ్ఞానం అవన్నీ వినటం వల్ల ఒక అర్థంగా ఒక బోధ కలిగిస్తుంది అని అంటున్నారు. అంటే దానికి సమాధానంగా అది కుదరదు అంటున్నారు మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ సంస్కారంగా ఒక కార్యంగా ఒక స్మరణం కూడా జరుగుతుందంటే అది క్రమంగా ఒక క్రమవర్తి కదా. అంటే సంస్కారం వల్ల శృతులు కూడా అవన్నీ కూడా ఒక అంత్యాక్షర జ్ఞానం తర్వాతనే కలుగుతాయి కదా. మొత్తం అన్ని వింటేనే కదా జ్ఞానం కలుగుతుంది. అట్లా స్మృతుల్లో కూడా ముందు మొదటి అక్షరం, తర్వాత స్మృతి, తర్వాత రెండవ అక్షరం, ఆ రెండో అక్షరం స్మృతి తర్వాత అదంతా అది కలిసే ఒక ఇది ఇలా ఉంటుంది అని అర్థమవుతుంది కదా. ఇట్లా అన్ని వర్ణాలు కూడా ఒక్క మాట
ఒక బుద్ధి అరూఢులు అవటం అనేది ఒక బుద్ధిలో కుదరదు కదా అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ శబ్ద జ్ఞానం లేకుండా అర్థ జ్ఞానం ఎలా కలుగుతుంది అని కూడా చెప్పుకున్నాం కదా. ఇట్లా అంటే అక్కడ మనకి అగ్ని ఒక రగులుతుందని చూసి అది పొగొచ్చిందంటే అహో అని మనకు అది ముందు తెలిస్తేనే కదా అది అహో అట్లా అగ్ని అని తెలిసేది. అట్లా ఎలా కలుగుతుంది? అందువల్ల శబ్దం అనగా అది ఒక స్ఫోటమే అని, అది ఒక్కొక్క వర్ణం యొక్క జ్ఞానం చేత అది ఒక ఉంచబడిన సంస్కారంలో ఒక బీజంగా ఉండి అలా ఒక వర్ణం జ్ఞానం చేత కలిగిన ఆ చిత్తంలో ఒకటి అనే జ్ఞానానికి విషయం చటుక్కున భాషిస్తుంది. మనం అది వినటం వల్ల అది చూడటం వల్ల వినగానే ఓహో అది విషయం అని తెలుస్తుంది కదా. ఇది ఒక పదం అని ఒక వాక్యం అనే జ్ఞానం కూడా వర్ణాలను గురించి స్మృతి కాదు, వర్ణాలు అనేకాలు. అంటే ఒకటి జ్ఞానం వాటి విషయంలో కుదరదు. ఒకటే అనిపించి ఒకటని తెలిసాక ఆ పదం వేరే వేరే ఎవరు ఉచ్చరించిన ఒక వాక్యం ఒక పురుషుడు ఉచ్చరించి మళ్ళీ ఇంకో పురుషుడు అదే వాక్యం పురుషుడు ఉచ్చరించినా కూడా అది ఒకటిగానే గుర్తిస్తాం మనం. అట్లా ఒక పదాన్ని ఒక వాక్యాన్ని నలుగురు వేరువేరుగా ఉచ్చరించినా కూడా ఆ పదమే ఆ వాక్యాన్ని నలుగురు ఉచ్చరించారని మనకి తెలుస్తుంది కదా. నలుగురు 4 పదాలు వాక్యాలు ఉచ్చరించారంటే అది వేరే వేరే అనుకుంటాం, కానీ ఒకే వాక్యాన్ని నలుగురు వేరే వేరుగా ఉచ్చరించారని మనకి తెలుస్తుంది కదా. అలా నిత్యం ఒక భేద జ్ఞానం అనగా ఇదేంటంటే దేవదత్తుడు ఉచ్చరించిన వాక్యం అని యజ్ఞదత్తుడు ఉచ్చరించిందని ఇక్కడ వర్ణాలకు సంబంధించి ఉన్నది మనకు అర్థమవుతుంది కదా. ఒక స్ఫోట రూపమైన ఒక అర్థబోధకమైన ఒక నిత్య శబ్దం నుండి క్రియ కారక ఫల లక్షణమైన అర్థమైన ఒక శబ్దార్థమైన జగత్తు పుట్టుచుందని, జగత్ అనగా ఏవేవో పనులు ఆ పనులు కావలసినవి కర్త కర్మ కరణాధికరణాలు అనే కారకాలు అవి ఫలం ఇవే అని అర్థం అని చెప్తున్నారు. ఇక్కడ ఇది ఎంతో శ్రద్ధగా ఉంటేనే అర్థమవుద్ది అంతా. ఈ శబ్దం వల్ల జగత్తు పుట్టుచుందని, ఒక కర్త కర్మ కరణాధికరణాలు జరిగితేనే అది ఫలంగా అని ఉంటుందని తెలుసుకుంటున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవతాధికరణంలో 13వ భాగం సంపూర్ణం.